నేడే జూబ్లీహిల్స్ పోలింగ్ ఉప ఎన్నిక ఓటింగ్ కు సర్వం సిద్ధం 4 లక్షల మంది ఓటర్లు 407 పోలింగ్ బూత్స్ బరిలో 58 మంది అభ్యర్థులు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ సమస్యాత్మక కేంద్రాల వద్ద సిఆర్పిఎఫ్ భద్రత నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా బరిలో 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉండగా వీరిలో 2,08,561 పురుషులుంటే 1,92,779 మహిళలు 25 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారట. సో వీరి కోసం ఏకంగా 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,400 మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎన్నికల నిర్వహణకు 2,060 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఒక కంట్రోల్ యూనిట్ 4 బ్యాలెట్ యూనిట్లను సైతం ఏర్పాటు చేశారు. 2,394 బ్యాలెట్ యూనిట్లు 561 కంట్రోల్ యూనిట్లు 595 వివి ప్యాట్లను ఈ ఎన్నిక కోసం వినియోగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా అక్కడ సిఆర్పిఎఫ్ బలగాల ద్వారా భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లకు చెందిన ఫోన్లను అనుమతించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఫోన్ డిపాజిట్ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందట. సో బీహార్ కూడా ఈ రోజే పోలింగ్ 20 జిల్లాల్లోని కూడా 122 స్థానాలకు ఓటింగ్ బరిలో 1,302 మంది అభ్యర్థులు 1,302. హైలైట్ ఏంటంటే మొదటి దశలో దాదాపు 67% ఓటు పోలైంది. అసలు ఎప్పుడూ లేదు, రికార్డ్ ఇది బీహార్లో. సో దాన్ని బేస్ చేసుకుంటూ కూడా ఇప్పుడు ఉప ఎన్నికకి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ కూడా పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బీహార్లోనే ఎప్పుడు కూడా పోలింగ్ బూత్కి రాని వాళ్ళు కూడా దాదాపు 67% అక్కడ నమోదైన తర్వాత ఈరోజు తుది దశ ఇంకా ఫైనల్ దశ కాబట్టి సో ఈరోజు కూడా అదే శాతంలో అదే రేంజ్లో కనుక వెళ్తే ఖచ్చితంగా దీని ప్రభావం ఇక్కడ కూడా పడే ఛాన్స్. కాంగ్రెస్ చాలా జోరుగా ప్రచారం చేసింది. దానికి తోడు ఈసారి అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఉండబోతున్నారు, బరిలో ఉండబోతున్నారు. లైక్ ఎట్లొస్తాడో రేవంత్ రెడ్డి ఎట్లొస్తాడో చూస్తా అని చెప్పి అది ఇదని డమాల్ డిమేల్ అని మాట్లాడుతూ పొంగలేటి శ్రీనివాస్ రెడ్డిని పంపించారు కదా ఇవాళ అక్కడ బీహార్ కదా ప్రచారం చేసింది. అవును అవును, ఇక్కడనే దిక్కులేదు. ఇక్కడ మొత్తం రెవెన్యూ మొత్తం ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసి పడేసినారు. ధరణి అన్నారు. ధరణి బాయ భూభారత్ వచ్చింది. సో భూభారతిలో కూడా ఓపిక నశించిపోయే వీళ్ళ బిడ్డ పేర్ల మీద మాత్రం భూభారతిని పెట్టుకొని బాగానే ఇది చేస్తున్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమో ఆస్తుల పంపకాలు చేసుకుంటున్నాడు. ఎక్కడెక్కడ ఆయనకి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది కదా, నెక్స్ట్ ఓడిపోయినా రాఘవ కన్స్ట్రక్షన్స్ టర్న్ ఓవర్ పెంచుకోవాలి, నా కొడుకుకు నా బిడ్డకు ఆస్తి చేయాలి అని చెప్పి భూములన్నీ కూడా మార్చుకుంటున్నాడు. మరోపక్క రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కుటుంబాలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఏదైనా గెస్ ఉందా మీకు? లేదు కదా. ఆడపిల్లలకు, మా తెలంగాణ ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం కింద తులం బంగారం లేదు, కన్యాలక్ష్మి పథకం లేదు. తులం బంగారం ఇస్తామని మేము అడిగినామా? బాలే చెప్పారు తులం బంగారం ఇస్తామని. ఓకే, కానీ ఏం చేస్తారు వీళ్ళు? ఎవరు మొన్న ఏ అన్న కూతురు పెళ్ళయింది? మొన్న తిరుపతి రెడ్డి బిడ్డ పెళ్ళయింది. అంతకుముందు జగదీష్ రెడ్డి బిడ్డ పెళ్ళి. వీళ్ళ అనుమూల బ్రదర్స్ కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డల పెళ్ళిళ్ళు మాత్రం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేసేసుకుంటున్నారు. 2 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లల పెళ్ళిళ్ళైనాయి? అన్నదమ్ముల పిల్లలవి. అదేదో అంటారు చూసినా, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకులాగా. సో గవర్నమెంట్ వీళ్ళకి కలిసి వచ్చింది. ఎందుకంటే అన్ని ఫ్రీ. ఫంక్షన్ హాల్కి బిల్లు కడతారో తెలియదు, ఎక్కడ ఏం బిల్లు కడతారో తెలియదు, ఫండింగ్ వస్తుంది సెటిల్మెంట్లో. సో ఇవన్నీ దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న కాన్సెప్ట్ మా రేవంత్ రెడ్డి గారికి, మా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకి మాత్రం అద్భుతంగా వర్తిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది జస్ట్ ఉప ఎన్నిక మాత్రమే. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేసిండు, అక్కడ ప్రధాన ఎన్నిక. రాహుల్ గాంధీ పాపం గొంతు చించుకుని అరుస్తూ ఓట్ల చోరీ అవుతుందని అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్ళలేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పంపించింది. అంటే ఇక్కడ అంటే హింట్ ఏంటి? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన అవుతాడని. సో రకరకాలు ఉంది. సరే మీ ప్రజలారా చూడండి,
రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్నదమ్ముల పిల్లల పెళ్ళిళ్ళన్నీ వరుసపెట్టి 2 ఏళ్లలో మీరు హిస్టరీ తీయండి. 2 ఏళ్లలో వాళ్ళ అన్నదమ్ముల పిల్లల పెళ్ళిళ్ళు వరుస పెట్టి ఎట్లా అవుతున్నాయి అనేది మీరు చూడండి. తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు మాత్రం తులం బంగారం లేదు. దాని గురించి మనం కేవలం అరే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్ని ఎందుకు అనాలండి మనము? దామోదర్ రాజనరసింహ తమ్ముడు బిడ్డ పెళ్ళయింది, దామోదర్ నరసింహ గారి బిడ్డ పెళ్ళయింది, మన టీపీటీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బిడ్డ అనుకుంటా పెళ్ళయింది. సో వాళ్ళ పెళ్ళిళ్ళు పక్కన పెడితే వాళ్ళ అన్నదమ్ముల పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ వస్తే ఇంకా నెల ఉన్నది. సో 2 ఏళ్ల కాలంలోనే వీళ్ళు బిడ్డల పెళ్ళిళ్ళు, వాళ్ళ బిడ్డలు మాత్రమే కాదు, తమ్ముడు అన్నదమ్ములు ఉంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారంటే ఏ రకంగా వీళ్ళు పైసలు బాగా సంపాదిస్తున్నారు. దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్ మాత్రము ఈ అనుముల బ్రదర్స్ క్యాబినెట్ మంత్రులకి బాగా సెట్ అవుతుంది. దానికి తోడు మొన్న జగదీష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అరే నీ ఇంటి పెళ్ళికి నేను అనుకున్నా రేవంత్ రెడ్డి రాలేదేమో అనుకున్నా. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి గారి సతీమణి మా వదినమ్మ ఉన్నది కదా, ఎప్పుడు కూడా మా వదినమ్మ పేరు లేకుండా మార్నింగ్ న్యూస్ ఉండదు నాకు. సో మా వదినమ్మ కూతురు బిడ్డ ఎవరైతే రేవంత్ రెడ్డి బిడ్డ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా సొంత అన్న బిడ్డ పెళ్ళికి పోలేదట. రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడే కదా పెళ్ళయింది. సో రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు పెళ్ళయింది. సో రేవంత్ రెడ్డి గారు వెళ్ళినారు. కానీ రేవంత్ రెడ్డి గారి సతీమణి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పోలే. పెద్ద జోక్ ఏంటంటే ఈయన ఎక్కడైనా బర్త్డే సెలబ్రేషన్స్ వేరే ఎమ్మెల్యే ఉంటే వదినమ్మని కూడా పట్టుకపోతుంది. మీరు చూసినట్టయితే మొన్న దామోదర మన జగ్గారెడ్డి బిడ్డ పెళ్ళైతే, జగ్గారెడ్డి గారి బిడ్డ పెళ్ళైతే సంగారెడ్డికి వదినమ్మని తీసుకొని పోయిండు కుటుంబ సమేతంగా. ప్రతి మంత్రి దామోదర రాజనరసింహ గారి బిడ్డ పెళ్ళికి కూడా కుటుంబ సమేతంగా పోయినారు మంత్రులు. కానీ అంతెందుకండి మొన్న సరే అక్కడ పోలేదు అనుకుంటా, శివసేన రెడ్డి ఎవరిదో మ్యారేజ్ అయింది. యా సో ఎవరి పెళ్ళైనా అంటే పార్టీ పరంగా మంత్రుల పరంగా మంత్రుల అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు అయినా సరే ఎవరి పెళ్ళైనా సరే చూడముచ్చటగా ఆదర్శ దంపతులు కలిసి మరీ పోయి మరీ దీవించి వస్తున్నారు. ఓకే, ప్రతి చిన్న ఫంక్షన్లకు కూడా వదినమ్మని తీసుకొని పోతున్నాడు. మరి అన్న బిడ్డ పెళ్ళికి ఎందుకు తీసుకుపోలే? మరి ఎక్కడున్నాయో పంచాయతీలు తేలాలి. తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి పాపం మరి వదినమ్మకి చెప్తావా, మరి మీ అన్న వాళ్ళకి చెప్తావా? మరి ఏందో మరి మా వదినమ్మ ఏమో మంచిది, ఆమె ఫస్ట్ నుంచి కూడా ఆమె రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకి డబ్బు ఇదంతా పిచ్చి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులో పెరిగింది. సో ఏంది సెటిల్మెంట్లు ఇవన్నీ పేరు ఖరాబ్ అయిపోతుందని అడగడం కావచ్చు, లేకపోతే వీళ్ళు మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని కావచ్చు, వాళ్ళకే అట్లా కూడా అనుకోవచ్చు. ఏదేమైనా రేవంత్ అన్న ఎందుకు ఈ పంచాయతీ? సుదర్శన్ రెడ్డి గారి మన బోధన మన బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మా ఆఖరికి వదినమ్మని తీసుకుపోయినట్టున్నాడు. మరి ఇక్కడ ఏం తీసుకుపోలేదని పెద్ద క్వశ్చన్. సరే ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ఒక బికారి ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నాయో ఆ బికారి ఫ్యామిలీ అంటే రేవంత్ రెడ్డి బికారి, వదినమ్మ బికారి కాదు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎక్కడి నుంచి అయితే వచ్చిరో ఆ బికారి ఫ్యామిలీలకు ఆ పేదలకు మేమైతే మా తెలంగాణ ప్రజలకు మహిళలకు తులం బంగారం ఇవ్వకపోయినా వాళ్ళ అన్నదమ్ముల బిడ్డల పెళ్ళిళ్ళు మాత్రం మేము చేస్తున్నాం. మా ట్యాక్స్లతోటి మా చెమటతోటి చేస్తున్నాం. ఈడ ఏం జరుగుతుంది ఏందనేది మొన్న కొండా సురేఖ బిడ్డ మంచిగా వచ్చి చెప్పింది. ఎవడు గన్ను పెడుతున్నాడు, ఎవడు డెన్ను పెడుతున్నాడు, క్లారిటీగా ఫుల్ ఫ్రెండ్స్ క్లారిటీగా మామూలుగా కాదు, అసలు భయంకరం కాదు. ఇంకా పెద్ద జోక్ ఏం చెప్పాలి అసలు ఈ విషయం చెప్పాలి. ఓఎస్డి ఇప్పుడు ఎవరండి కొండా సురేఖ ఓఎస్డి సుమంతే కదా, ఇప్పుడు తీసేసిరు కదా. కానీ వెనక పోంటి మంచిగా ఫోన్లు చేసి అన్అఫీషియల్ ఓఎస్డి అయింది. ఇప్పుడు సెక్రటేరియట్ లో సుమంత్ని తీసేసి పక్కన పెట్టిరు, అరెస్ట్ చేయొద్దని చెప్పి మా కొండా సురేఖ వచ్చి బిడ్డ కాపాడుతుంది, ఎట్లొస్తారు మీరు ఎట్లొస్తారని చెప్పి తను మాట్లాడుతుంది. సో ఇక్కడ బీసీ కార్డు అడ్డొస్తుంది. కానీ అరెస్ట్ చేద్దామని వచ్చిన సుమంత్ బీసీ కాదు, కమ్మ అనుకుంటా, ఆయన బీసీ కాదు. ఎవరు బీసీ? కొండా సురేఖ బీసీ, కానీ సుమంత్ బీసీ కాదు కదా. సో సుమంత్ని అరెస్ట్ చేయడానికి బీసీ కార్డు అడ్డొస్తుంది. పోనీ ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్పు, ఇంత కాంట్రవర్సీ అయినాక ఒక మూల పోయి కూర్చోవాలన్నా పదవి వీకేసినాక ఆయన కూర్చుంటలేడే. అక్కడ క్యాబిన్ లో వేరే వాళ్ళు ఉన్నారు, కానీ షాడో ఓఎస్డీగా ఇంకా పని చేస్తున్నాడు. మీకు దమ్ము ఉంటే బయటకు వచ్చి చెప్పండి.
ఇంకా ఫోన్లు చేసుకుంటున్నారు, ఇంకా పనులు చేసుకుంటారు. చిత్త చచ్చిన పులుపు చావలేదంటే దీన్ని అంటే మేడం సారీ చెప్పింది కదా దేనికి ప్రెస్ మీట్ లో కొండా సురేఖ తప్పు, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది, తప్పయింది. ఇక అట్లా చెప్పకపోతే ఇంకెట్లా చెప్తారు పవన్ గారు? అంటే ఇవన్నీ చేయడానికి అవి చెప్పు ఉండొచ్చు కదా. ఇప్పుడు షాడో వాయిస్ ని నడిపియాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ సపోర్ట్ కూడా కావాలి కదా. ఇప్పుడు పదవి ఇంపార్టెంట్, ఓకే. తర్వాత వాస్తవానికి రెడ్డిలందరూ కలిసి టార్గెట్ చేసారు, కానీ వీళ్ళేమి అంత అమాయకులు కాదు, తక్కువేం కాదు. నిప్పులేందే పొగరాదు. అందరు దొంగలే కాంగ్రెస్ లా, వీళ్ళు దొంగలే, అందరు దొంగలే. రెడ్డిలు మంత్రుల సామాజిక వర్గాలు వాళ్ళు దొంగలే, వీళ్ళు కూడా దొంగలే. ఎవరు అనడానికి లేదు, ఇది లేదు. కానీ మొత్తం బిడ్డ తెలియక మాట్లాడిందని చెప్పి కవరింగ్ ఇచ్చిన ఆ టైంలో ఆవేశంగా వచ్చిన ఎవరైనా ఫస్ట్ అదే సెన్సేషన్ అవుతుంది కదా. మొత్తం ఇక నాశనం పట్టించారు. మరి మా రోహిన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు సజ్జనార్ గారు నాకు అర్థం కావట్లేదు. ఇంత ఓపెన్ గా గన్ను పట్టుకొని, అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎఫ్ఐఆర్ పెట్టినంటారు. ఎవరో బయట వాళ్ళు కూడా కాదు, అదే పార్టీకి చెందిన వాళ్ళు. జోక్ ఏంటంటే సైలెంట్ కిల్లర్ లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పనులను చేసుకుంటూ పోతుండే, ఎక్కడ కూడా ఒక ఇంబ్యాలెన్స్డ్ గా క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే రేవంత్ తర్వాత నేనే రేవంత్ ముఖ్యమంత్రి అని ఆయన సైలెంట్ అయ్యాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు దీని మీద. డెక్కన్ సిమెంట్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి వచ్చినప్పుడు టాపిక్, ఆయన ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు సుమంత్ మీద, మరి ఆయన మాట్లాడు రోహిన్ రెడ్డి గన్ను పట్టుకొని తిరిగింది, అది రేవంత్ రెడ్డి గన్నా, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గన్నా, మా రోహిన్ రెడ్డి గన్నా, లేకపోతే సుమంత్ గన్నా, గన్ను పట్టుకొని తిరుగుతారు, ఎంత లైసెన్స్, దానికి లైసెన్స్ ఉందా లేదా, మా డీజీపీ శివధర్ రెడ్డి గారు చెప్పమంటే ఆయన అప్పటి నుంచి అడుగుతున్న క్వశ్చన్, దానికి మాత్రం సమాధానం చెప్పారు. సో ఇట్లా ఉంది రేవంత్ అన్న మొత్తానికి పరిస్థితి. మొత్తానికి మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు తులం బంగారం ఇవ్వకండి, మహాలక్ష్మి పథకం ఇవ్వకండి, ఏమి ఇవ్వకుండా మీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు మాత్రం అద్భుతంగా చేసుకోండి.